ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత బంగారం ధర ఎందుకని తగ్గిపోతోంది? అందులో కూడా ₹1,00,000కు దొరకబోతోందా తులం బంగారం? అంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ మీటింగ్లోనే చెప్పారు గోల్డ్ కొనొద్దు. సో దీనికి ఏంటంటే గోల్డ్ కొనాలంటే డాలర్ స్పెండ్ చేయాలి. ఇన్వెస్టర్స్కి ఏదైనా డిఫరెంట్ అదర్ అసెట్ క్లాసెస్లో మంచి రిటర్న్ రాకపోతే వాళ్ళు గోల్డ్ వైపు చూస్తారు. ఈ అదర్ అసెట్ క్లాసెస్ ఏంటంటే ఇట్ క్యాన్ బి ఏ స్టాక్ మార్కెట్, ఇట్ క్యాన్ బి ఏ బాండ్స్, ఇలాంటి వాటిలో వాళ్ళు రిటర్న్స్ వస్తే కనుక అటు వెళ్తారు. ఇవి రిటర్న్ రాకపోతే ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే గ్లోబల్ ఇన్వెస్టర్ గోల్డ్ వైపు చూస్తాడు. ఇప్పుడు డాలర్ తీసుకెళ్ళి మన దగ్గర ఇచ్చినా తీసుకుంటాం, జపాన్లో ఇచ్చినా తీసుకుంటారు, మిడిల్ ఈస్ట్లో ఇచ్చినా తీసుకుంటారు, యూకేలో ఇచ్చినా తీసుకుంటారు. బట్ మన రూపీకి అంత యాక్సెప్టబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడైతే డాలర్ తన వాల్యూ పెరుగుతుందో ఆటోమేటిక్గా గోల్డ్కి డిమాండ్ పడిపోతుంది. ఇరాన్ మీద అమెరికా బాంబులు వేసింది, ఇలాంటి న్యూస్ వస్తే సడన్గా స్పైక్ వస్తుంది. ఇలాంటి న్యూస్ అనే లేకపోతే మళ్ళీ తిరిగి కన్సల్టేషన్ మీద స్పేస్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1.3, 1.4 అక్కడే చాలా కాలం ట్రేడ్ అవ్వచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత పర్టికులర్గా ఒక ప్రభావం కనిపించింది గోల్డ్ మీద. ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతోంది, అంతే మొత్తంలో తగ్గుతూ వస్తోంది. ఒక రకంగా రోలర్ కోస్టర్ రైడ్ లాగా బంగారం ధర అనేది ఉంది. బట్ బంగారం ధర తగ్గిపోతుంది, పడిపోబోతోంది అనేటువంటి వార్తలు ఇవన్నీ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ₹1,00,000కు చేరుకోవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. నిజంగా బంగారం ధర ఎందుకని తగ్గిపోతోంది? అందులో కూడా ₹1,00,000కు దొరకబోతోందా తులం బంగారం? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో బంగారం ధర అనగానే ఒక రకంగా భయపడుతూ ఉంటాం, పెరుగుతుందేమో అనేటువంటి ఒక భయం అనేది ప్రతి ఒక్కరిలో మొదలయ్యి కొనుక్కోవడం స్టార్ట్ చేస్తాం. బంగారం ధర తగ్గుతోంది అనుకున్నప్పుడు ఆపేసుకుంటాం, ఇంకా తగ్గుతుందేమో అప్పుడు మెల్లిగా కొనుక్కుందాంలే అని. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఏంటంటే అది కొంచెం అటు ఇటు ఇటు అటు ఈసీజీ గ్రాఫ్ లాగా కనిపిస్తోంది. బట్ అది తగ్గబోతోంది, 1,00,000కి వస్తుంది అనేది నిజంగా అవుతుందా? మనకి మెయిన్గా గోల్డ్ ప్రైజెస్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయి ఉంటాయి. సో గోల్డ్ కనుక చూస్తే కనుక మనకి ఇయర్ స్టార్టింగ్లో 1.8 lakhs దగ్గర ఉంది. ఇప్పుడు చూస్తే కనుక 1.44 lakhs ఉంది 10 grams ఆఫ్ గోల్డ్. సో ఈ గోల్డ్లో ఈ ప్రైస్ అనేది మనకి డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా మనం ఒక సోప్ కొనుక్కోవాలనుకుందాం, ఇంటర్నేషనల్ మార్కెట్లో సోప్ ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ చూడం కదా. మనకు ఒకవేళ చిల్లీస్ కొనుక్కోవాలనుకుందాం, ఇంటర్నేషనల్ మార్కెట్లో చిల్లీస్ ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ అమ్మరు. కారం పొడి కానీ కారం చిల్లీస్ కానీ అమ్మరు. బట్ గోల్డ్ మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో, బులియన్ మార్కెట్లో ఎంత ఉంది దాని ప్రకారం ఇక్కడ ఈ రోజు ప్రైస్ డిసైడ్ చేస్తారు. వాళ్ళు అంతకుముందు కొనుక్కున్న గోల్డ్ అయినా కానీ ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఎంత ఉందని చూసే మనకు అమ్ముతూ ఉంటారు. సో గోల్డ్ అనేది మెయిన్గా ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్లో సేల్ చేస్తూ ఉంటారు, అది కూడా డాలర్స్లోనే, నాట్ రూపీస్. మనకైతే ఇక్కడ ఇండియన్ రూపీస్లో మనం కొంటాం కానీ బట్ ఇది ప్రొక్యూర్డ్ విత్ డాలర్స్. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రీవియస్లీ గోల్డ్ ఒక ఔన్స్ ఆల్మోస్ట్ $5,600కి వెళ్ళింది. ఇప్పుడు చూస్తే లిటిల్ ఓవర్ $4,100 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో మనకి గోల్డ్ ప్రైజెస్ ప్రధానంగా పట్టడానికి ఏంటంటే అసలు గోల్డ్ ప్రైజెస్ ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్, నెక్స్ట్ మనం గోల్డ్ని డాలర్స్లో కొంటాం. సో డాలర్స్లో కొంటాం కాబట్టి USD to INR ఎంత మనం డాలర్ అనే రేట్ ఉంది అది, తర్వాత లోకల్ ట్యాక్సెస్, ఈ మూడు అనేది మెయిన్గా మనకి గోల్డ్ రేట్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైజెస్ పడిపోతున్నాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కొంచెం డౌన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకప్పుడు USD to INR కన్వర్షన్, ఒకప్పుడు 97 రూపీస్ ఉన్న డాలర్ ఇప్పుడు 94, 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇంటర్నేషనల్గా కొంచెం పెరిగినా కానీ డాలర్ పడితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గుద్ది. ఇప్పుడు అట్లాగూ ఇంటర్నేషనల్గా ప్రైస్ పడిపోతుంది, నెక్స్ట్ డాలర్ ఏమో వీక్ అవుతుంది రూపీకి ఎగనెస్ట్గా. సో ఇది కూడా ఇంకో నెగిటివ్ రీజన్ గోల్డ్ ప్రైసెస్ పట్టడానికి. అంటే ఇంకా ఎక్కువ పడేది యాక్చువల్గా, కానీ మనకి ఏంటంటే లోకల్గా ట్యాక్సెస్ వేస్తున్నారు గోల్డ్ మీద. అంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ మీటింగ్లోనే చెప్పారు గోల్డ్ కొనొద్దు. సో దీనికి ఏంటంటే గోల్డ్ కొనాలంటే డాలర్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, గోల్డ్ మీద ఈ ఎక్సైజ్ డ్యూటీ ఇలాంటి అన్నిటిని పెంచి పడేసింది. సో దాంతో ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ పడేది, యాక్చువల్లీ అంత పడకుండా తగ్గి ఉంది. లేకపోతే మన వాళ్ళు ఏంటంటే గోల్డ్ ఇంకా పడిందని చెప్పి వెంటనే కొనేసేవాళ్ళు. సో ఈ లోకల్ ట్యాక్సెస్ అనేది కొంచెం గోల్డ్ని ఎక్కువ పడకుండా ఆపింది. అసలు మెయిన్గా మనం చూస్తే కనుక అసలు గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పడతాయి అని చూస్తే కనుక మెయిన్గా ఈ గోల్డ్ ప్రైజెస్ పట్టడానికి ఇన్వెస్టర్స్కి ఏదైనా డిఫరెంట్ అదర్ అసెట్ క్లాసెస్లో మంచి రిటర్న్ రాకపోతే వాళ్ళు గోల్డ్ వైపు చూస్తారు. ఈ అదర్ అసెట్ క్లాసెస్ ఏంటంటే ఇట్ క్యాన్ బి ఏ స్టాక్ మార్కెట్, ఇట్ క్యాన్ బి ఏ బాండ్స్, ఇలాంటి వాటిలో వాళ్ళు రిటర్న్స్ వస్తే కనుక అటు వెళ్తారు. ఇవి రిటర్న్ రాకపోతే ఇన్వెస్టర్ ఏం చేస్తాడంటే గ్లోబల్ ఇన్వెస్టర్ గోల్డ్ వైపు చూస్తాడు. ఇప్పుడు మనం చూస్తే కనుక 24, 25 ఈ ఇయర్స్లో స్టాక్ మార్కెట్స్ పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు. సో దాంతో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్కి ఆప్షన్ లేదు, హీ హ్యాస్ టు కమ్ టు గోల్డ్. ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే ఫెడ్ రేట్స్.
సో ఫెడ్ రేట్స్ ఏంటంటే అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది చాలా ఎక్కువ ఉంది. మనకి అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ ఉంటుంది, మనకి ఇక్కడ ఆర్బీఐ లాగా అక్కడ అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అట్లా. సో ఇదేం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించనుంది. ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు తగ్గించారంటే సింపుల్ ఎకనామిక్స్. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కనుక ఎవరైనా వెంటనే లోన్లు తీసేసుకొని మళ్ళీ వస్తువులు కొంటారు, మళ్ళీ తిరిగి అది ఇంకా ఇన్ఫ్లేషన్ పెంచుతూ ఉంటారు. సో అందుకని ఏం చేస్తారంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీ రేట్లు ఎక్కువ పెంచుతారు. అప్పుడు ఏంటంటే అబ్బో ఇది తీసుకోవాలి, లోన్ తీసుకోవాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలని కొంచెం చెప్పి ఆలోచిస్తారు. అదే తక్కువ ఉంటే కనుక ఈజీగా కొనుక్కేస్తారు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ చేసి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలని ఫెడ్ చూస్తుంది. ట్రంప్ చర్యల వల్ల ఈ ఇన్ఫ్లేషన్ మెయిన్గా వచ్చేసింది. ట్రంప్ ఒక ట్రేడ్ పాలసీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇష్టం వచ్చినట్టు చేసేసి యూఎస్లో ఇన్ఫ్లేషన్ పెంచడానికి కారణమైంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ లేవు. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్యాంక్ డిపాజిట్స్ అనేవి మోర్ అట్రాక్టివ్ అవుతాయి. సో అప్పుడు ఏంటి, ఇన్వెస్టర్ బ్యాంక్ డిపాజిట్స్ వైపు వెళ్తారు. సెకండ్ ఏంటంటే యూఎస్డి టు ఐఎన్ఆర్ కన్వర్షన్. సో మెయిన్గా అసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు వరకు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డాలర్కి గోల్డ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. డాలర్ పెరిగితే గోల్డ్ పడుద్ది, గోల్డ్ పడితే డాలర్ పెరుగుద్ది. సో ఈ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా అరుదుగా మాత్రం డాలరు గోల్డ్ రెండు కలిసి పైకి వెళ్ళటం కానీ పెరగటం కానీ తగ్గటం కానీ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి ప్రైమరీ మూవర్ ఇస్ ద డాలర్, నాట్ గోల్డ్. చాలామంది గోల్డ్ అనుకుంటారు, గోల్డ్ కాదు డాలరే. ఈవెన్ 2000 నుంచి 2020 ఆ టైం వరకు మోస్ట్ ఆఫ్ ది టైం గోల్డ్ $2,500 దగ్గర ఆసిలేట్ అయింది అవున్స్కి. కానీ మన ఇండియన్ మార్కెట్లో రేట్ పెరిగింది. ఎందుకు, డాలర్ అనేది మనకి ఐఎన్ఆర్కి అగెనిస్ట్గా అప్రిషియేట్ అవుతుంది, అందువల్ల మనకి ఇక్కడ రేట్ పెరిగాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూసుకుంటే డాలర్ మీదే మెయిన్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు డాలర్ చూస్తే కనుక 2025 ఇస్ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ డాలర్. ఆల్మోస్ట్ డాలర్ 10% ఆఫ్ దాని వాల్యూని కోల్పోయింది. అప్పుడు మనకి గోల్డ్ బాగా పెరిగింది. మీకు గోల్డ్ ఎలా పెరిగిందంటే 2024లో 28% పెరిగింది, 2025లో 65% పెరిగింది, ఈవెన్ ఇయర్ స్టార్టింగ్ జనవరిలో 10% పెరిగింది. ఎవరైనా 2024 స్టార్టింగ్లో గోల్డ్ కొనుక్కుంటే 2026 ఫిబ్రవరిలో గోల్డ్ అమ్మితే కనుక ₹1,00,000 పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈ got 2.3 lakhs. ఎగ్జాక్ట్లీ. పట్టుకుందల్లా బంగారం అంట, ఇంకా బంగారాన్ని కొంటే ఇంకా బంగారం అవుతుంది. ఇంత హెవీ గ్రోత్ చూసిన వాళ్ళు ఇన్వెస్టర్కి ఏమనిపిస్తుంది అంటే ఓకే బంగారానికి పెరగడమే తప్ప తరగడం అంటూ తెలియదు అని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. బట్ డాలర్ ఎప్పుడైతే అప్రిషియేట్ అవుతూ మొదలుపెట్టిందో, డాలర్ ఎప్పుడు అప్రిషియేట్ అవుతుంటే యుద్ధం అన్సర్టనిటీ వచ్చినప్పుడు డాలర్ అప్రిషియేట్ అవుతుంది. ఎందుకంటే అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు భయపడతారు, భయపడి మోర్ సేఫ్ కరెన్సీ వైపు వెళ్తూ ఉంటారు. మనకు రూపీ ఎలా సేఫ్ కరెన్సీయో గ్లోబల్గా వరల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డాలర్ ఇస్ సేఫ్ కరెన్సీ. ఎందుకంటే డాలర్ ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయి. ఇప్పుడు డాలర్ తీసుకెళ్ళి మన దగ్గర ఇచ్చినా తీసుకుంటాం, జపాన్లో ఇచ్చినా తీసుకుంటారు, మిడిల్ ఈస్ట్లో ఇచ్చినా తీసుకుంటారు, యూకేలో ఇచ్చినా తీసుకుంటారు. బట్ మన రూపీకి అంత యాక్సెప్టబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడైతే డాలర్ తన వాల్యూ పెరుగుతుందో ఆటోమేటిక్గా గోల్డ్కి డిమాండ్ పడిపోతుంది. మీకు డాలర్ ఇండెక్స్ అని ఉంటుంది. సో 6 మేజర్ గ్లోబల్ కరెన్సీస్ తీసుకుంటారు, లైక్ వాన్, పౌండ్, యూరో, ఇవన్నీ తీసుకొని డాలర్ ఇండెక్స్ మెజర్ చేస్తే అది ఒకప్పుడు 100 బిలో ఉండేది, ఇప్పుడు 100 దాటింది. సో అంటే డాలర్ స్ట్రెంత్ అవుతూ వస్తుంది. డాలర్ ఎప్పుడైతే స్ట్రెంత్ అవుతుందో డాలర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా గోల్డ్ అనేది పడిపోతూ ఉంటుంది. ఇది ఒక మెయిన్ రీజన్ డాలర్ అనేది అప్రిషియేట్ అవుతుంది గ్లోబల్ కరెన్సీస్తో పోలిస్తే. నెక్స్ట్ ఈల్డ్ రేట్, బాండ్ ఈల్డ్ రేట్. యూఎస్ బాండ్స్కి ఇప్పుడు ఏంటంటే డాలర్ అప్రిషియేట్ అవడంతో బెటర్ ఈల్డ్ వస్తుంది. అప్పుడు గోల్డ్లో కొంటే ఏంటంటే అది పెరిగితేనే మనకు ప్రాఫిట్ వస్తుంది, అదే బాండ్స్లో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది. బాండ్ అంటే ఇది నథింగ్ బట్ పీస్ ఆఫ్ పేపర్. ఈ బాండ్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇప్పుడు ఇష్యూ చేస్తూ ఉంటారు కంట్రీస్. ఇప్పుడు ఇండియా వెళ్ళి ఒక గ్లోబల్ మార్కెట్లో ఒక 1000 crores తీసుకురావాలనుకుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇండియాకి వచ్చి బాండ్ రిలీజ్ చేస్తుంది, దాన్ని ఫారెన్లో ఎవరో ఒకరు కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ డాలర్స్లో పే చేయాలి. ఇప్పుడు డాలర్ ఎప్పుడైతే స్ట్రెంత్ అవటం మొదలెట్టిందో దే విల్ గెట్ $more. బాండ్ ఈల్డ్కి ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి. సో ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఉంటే అప్రిషియేట్ అయితేనే నాకు వస్తుంది, ఇక్కడైతే నాకు మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంది, ఆ ఇయర్లీ ఇన్కమ్ వస్తుందని చెప్పి ఇన్వెస్టర్స్ ఈ బాండ్స్ వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఈ అన్సర్టనిటీ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. మార్చిలో ఉన్నట్టయితే ప్రెజెంట్ లేదు. అండ్ మనకు కూడా ఇక్కడ న్యూ నార్మల్ అయిపోతుంది. ఏంటంటే ఇక రోజు యుద్ధం న్యూస్ విని ఓకే ఇది నార్మలే కదా. చూడండి రష్యా ఉక్రెయిన్ వారు ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, 4 years దాటింది, వారేం క్లోజ్ అవ్వాలా. బట్ మనకేంటంటే ఇక న్యూ నార్మల్ అయిపోయింది అది. సో అన్సర్టనిటీ తన ఇంపాక్ట్ కోల్పోతున్నప్పుడల్లా గోల్డ్ అనేది తన ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ₹1,00,000 పెట్టినట్టు 2024లో ఇప్పుడు అతనికి 2,30,000 అయింది. సో ఇంత ప్రాఫిట్ చూసిన తర్వాత ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, హీ విల్ ట్రై టు బుక్ ద ప్రాఫిట్స్. అండ్ ఇంకోటి ఇంకెక్కడైనా మంచి ఆపర్చునిటీ వచ్చిందా లేదా చూస్తారు. రీసెంట్లీ మనకి ఐటీ స్టాక్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. సో ఐటీ స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి, సో ఇక్కడ నుంచి నేను ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అవుతాను.
ఈవెన్ చాలామంది 2025 తర్వాత నుంచి చాలామంది మనకి ఆ గోల్డ్‌ని సేవింగ్స్‌లా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ లాగా అనుకుంటున్నారు. సేవింగ్స్ అంటే ఏంటంటే ఉదాహరణకు మీరు గాని, నేను గాని ఒక ప్లాట్ గాని, ఒక హౌస్ గాని తీసుకున్నాం. సో, హౌస్ తీసుకుంటే ఈరోజు తీసుకున్నాం, నెక్స్ట్ నాకు ఒక 4 నెలల తర్వాత బాగా ప్రాఫిట్ వచ్చిందని అమ్మం. దాన్ని జీవితకాలం అవును. ఉంచుకోవడానికే ట్రై చేస్తాం. అవును. 20 ఇయర్స్, 30 ఇయర్స్ దాన్ని నెక్స్ట్ జనరేషన్‌కి పాస్ చేయడానికి చూస్తాం. బట్ ఇన్వెస్టర్ అలా కాదు. ఇన్వెస్టర్ ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీ నాకు క్లోజ్ అయిపోయింది. వేరే దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తే ఇది అమ్మేసుకొని అటు వెళ్ళిపోతాడు. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ కోసం చేసేవాళ్ళు చాలా పెరిగిపోయారు. దీనికి ప్రూఫ్ ఏంటంటే మనకి గోల్డ్ ఈటీఎఫ్స్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. గోల్డ్ ఈటీఎఫ్ అనేది ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. హ్మ్. మీరు జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ కోసం గోల్డ్ కొనేవాళ్ళు అయితే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అదే కన్సంప్షన్ కోసం కొనేవాళ్ళు ఏంటంటే ఫిజికల్ గోల్డ్ ఎక్కువ తీసుకుంటారు. ఫిజికల్ గోల్డ్ కన్నా గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో, ఒకవేళ సేమ్ గోల్డ్ అయినా గానీ అది ఫిజికల్ ఫార్మ్‌లో ఉంటే అమ్మడం కొంచెం కష్టమయ్యేది. అంటే గోల్డ్ కదా! ఎందుకో దానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ఆగేవాళ్ళం. హ్మ్. బట్ మనకి ఎలక్ట్రానిక్ ఫార్మ్‌లో కనిపించినప్పుడు అదే ఆ ఎమోషన్స్ ఏమీ ఉండవు. ఫిజికల్ గోల్డ్‌కున్నన్ని ఎమోషన్స్. సో, ఆటోమేటిక్‌గా మనం ఆ గోల్డ్‌లో ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. ఓకే. ఈ 5 రీజన్స్ వల్ల మెయిన్‌గా గోల్డ్ అనేది పడుతూ వస్తుంది. సో, ఇంకా పడుతుందా అంటే 1,00,000 దాటుతుందా? 1,00,000 ఇంతకాలం ఇంకా పెరుగుతుందనే ఫీల్. 1,00,000 కంటే దిగువకు వస్తుంది అనేటిదండి ఉంటుందా? మనకి డాలర్ అనేది ఎక్కువగా అప్రిషియేట్ అయితేనే అది జరుగుతుంది మేడం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో అయితే అంతగా కనిపించట్లేదు కానీ, మనకి మోర్ ఓవర్ ఆసిలేషన్ అనేది జరుగుతూ ఉంటది. అంటే 1.3 నుంచి 1.5 మధ్య అటు ఇటు కదులుతూ ఉండొచ్చు. మనం ఇది గోల్డ్‌కి ఏం కొత్త కాదు మేడం. 2012 నుంచి 2018 గోల్డ్ మార్కెట్ చూడండి. సో, ఆల్మోస్ట్ మనకి ఇండియన్ రూపీస్‌లో 30,000 దగ్గరనే ఆసిలేట్ అయింది. 30,000, 27,000 హ్మ్. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అదే ప్రైస్‌లో ఆసిలేట్ అయింది. ఎందుకు? అంత క్రితం 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో, క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ పెరగాలి. ఎంత పెరిగింది? ఒకేసారి 4, 5 రెట్లు పెరిగింది. హ్మ్. అంత పెరిగిన తర్వాత కన్సాలిడేట్ అవ్వాలి. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే 2020 కోవిడ్, ఆ తర్వాత జరిగిన వార్స్ వీటి వల్ల గోల్డ్ బాగా పెరిగింది. సో, ఆల్మోస్ట్ 40,000 నుంచి 1.8 లాక్స్‌కి పెరిగింది. ఇప్పుడు గోల్డ్‌కి ఏంటి? హిస్టరీ విల్ రిపీట్ ఇట్‌సెల్ఫ్. కన్సాలిడేషన్ ఫేజ్. హ్మ్. సో, మోస్ట్‌లీ కన్సాలిడేట్ అవుతూ ఉంటది. అండ్ గోల్డ్‌కి ఉండే నేచర్ ఏంటంటే అది ఒక బియాండ్ లెవెల్ పడదు. ఇండియాలో మనకి గోల్డ్ ఏంటంటే పడుతుందంటే మనం కొంటాం. అవును. అండ్ ఇంకోటేంటంటే ఇంటర్నేషనల్‌గా మనకి యూఎస్‌డీ అనేది డాలర్ అనేది ఇండియన్ రూపీకి అగైన్స్ట్‌గా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ 4% పడిందనుకుందాం ఈ ఇయర్. బట్ స్టిల్ ఆ డాలర్ అనేది పెరుగుతుంటది కాబట్టి అది కవర్ అవుతూ ఉంటది. హ్మ్. సో, 1,00,000 అనేది ఇక వెరీ రేర్ సినారియోస్‌లో అయితే వెళ్తుంది. బట్ వాట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఈస్ దట్ 1.3 ఈస్ ఎ గుడ్ అక్కడ సెటిల్ ఎక్స్‌పెక్టేషన్. అవ్వచ్చు. యాహ్! 1.3, 1.4 ఈవెన్ మీరు మొన్న చూసినా గానీ సడెన్‌గా 1.5కి పెరిగింది. ఏంటా అని చూస్తే గనక ఇరాన్ మీద అమెరికా బాంబులు హ్మ్. వేసింది. ఇలాంటి న్యూస్ వస్తే సడెన్‌గా స్పైక్ వస్తది. ఇలాంటి న్యూస్ అన్నీ లేకపోతే మళ్ళీ తిరిగి కన్సాలిడేషన్ మీదే ఫేస్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, మోస్ట్‌లీ వి కెన్ ఎక్స్‌పెక్ట్ 1.3, 1.4 జోన్. అక్కడే చాలా కాలం ట్రేడ్ అవ్వచ్చు. ఓహ్! యాహ్! రైట్. యెస్ అండి. థాంక్ యూ.